వావ్! చాలా రిక్వెస్ట్‌లు. చాలా థాంక్స్ నా సబ్‌స్క్రైబర్స్ అందరికీ చాలా యాక్టివ్ ఉన్నందుకు. సో మీరు ఇలా యాక్టివ్ ఉండి మీ ఫ్రెండ్స్ అందరితో ఇలా వీడియోలు షేర్ చేస్తుంటే నేను ఇలా కంటెంట్ చేస్తూనే ఉంటాను. సో నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనియాక్. సో ఈ వీడియోలో యాంటీ లైఫ్ ఈక్వేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ ఛానల్ ఫస్ట్ మిస్టర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో యాంటీ లైఫ్ ఈక్వేషన్ ఏంటంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ ఈక్వేషన్ తెలిసిన వాళ్ళు ఎలాంటి లివింగ్ బీయింగ్ అయినా సోల్ కరప్ట్ చేసి వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత పవర్ఫుల్ బీయింగ్ అయినా సరే ఈ ఈక్వేషన్ తెలిసిన వాడి దగ్గర పకోడే అయిపోవాల్సిందే. సో అందుకని డార్క్ సైడ్ కి ఈ ఈక్వేషన్ తెలుసుకోవడమే పెద్ద గోల్ ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం కామిక్స్ మాట్లాడుకుందాం. హిస్టరీ లెసన్లో అనిపిస్తుంది కానీ ఇట్స్ వర్త్ ఇట్. సో ఫస్ట్ మనం డార్క్ సైడ్ ని చూసింది జస్టిస్ లీగ్ లో యాక్చువల్లీ అక్సెస్ అనమాట వాడు. సో అక్సెస్ డార్క్ సైడ్ ఎప్పుడవుతాడంటే కామిక్స్ లో ఒమేగా ఫోర్స్ వచ్చినప్పుడు. అందుకనే యునైటెడ్ హీరోస్ వార్ లో ఎక్కడ డార్క్ సైడ్ ఒమేగా బీమ్స్ యూజ్ చేయలేదు. సో కామిక్స్ లో డార్క్ సైడ్ కి ఒమేగా ఫోర్స్ ఎలా వస్తుందంటే వాళ్ళ బ్రదర్ డ్రాక్స్ ని, వీడు కాదు డీసీ డ్రాక్స్, సో వాడిని లేపేసి వాడి దగ్గర నుంచి ఒమేగా ఫోర్స్ దొబ్బేసి అపోకలిప్స్ థ్రోన్ ఆక్రమించుకుంటాడు అనమాట. సో ఈ సొదంతా మాకెందుకంటే జస్ట్ 2 minutes ఇట్ విల్ మేక్ సెన్స్. సో ఆ బ్రదర్స్ రైవల్స్ ఏంది ఆ థ్రోన్ కోసమే. అపోకలిప్స్ థ్రోన్ ఆక్రమించుకోవడానికి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఒక టైంలో డ్రాక్స్ కి లైఫ్ ఈక్వేషన్ ఒకటి ఉందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ లైఫ్ ఈక్వేషన్ ఏంటంటే సో ఇది కూడా అన్ని లివింగ్ బీయింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి మైండ్ అడ్జస్ట్మెంట్ ద్వారా, కొన్ని కేసెస్లో ఆల్టర్నేట్ రియాలిటీ ద్వారా. సో డార్క్ సైడ్ లైఫ్ ఈక్వేషన్ ఒకటి ఉంటే యాంటీ లైఫ్ ఈక్వేషన్ కూడా ఒకటి ఉంటుందని ఫిక్స్ అయిపోయి దాన్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో డ్రాక్స్ని చంపేసి ఒమేగా ఫోర్స్ తీసుకొని అపోకలిప్స్ థ్రోన్ వచ్చినా కూడా ఓమ్నివర్స్, మల్టీవర్స్, కాస్మోస్ మొత్తం తనే రూల్ చేయాలి అని చెప్పి ఆ యాంటీ లైఫ్ ఈక్వేషన్ హంట్లో పడతాడు. అండ్ ఈ యాంటీ లైఫ్ ఈక్వేషన్ మనందరిలో, హ్యూమన్స్ అందరిలో ఒక పార్ట్ అనమాట. సో మనలో ఉండే ఫియర్, పెయిన్, టార్చర్, లైస్ ఇవన్నీ యాంటీ లైఫ్ ఈక్వేషన్లో భాగాలు. సో ఇప్పుడు యాంటీ లైఫ్ ఈక్వేషన్ అంటే నిజంగా ఇది ఈక్వేషన్ అంటే ఎస్ ఇది ఈక్వేషన్. సో యాంటీ లైఫ్ ఈక్వేషన్ వచ్చేసి లోన్లీనెస్ ప్లస్ ఏలియనైజేషన్ ప్లస్ ఫియర్ ప్లస్ డిస్పైర్ ప్లస్ సెల్ఫ్ వర్త్ డివైడెడ్ బై మోకరీ డివైడెడ్ బై కండెమ్నేషన్ డివైడెడ్ బై మిస్అండర్స్టాండింగ్ ఇంటూ గిల్ట్ ఇంటూ షేమ్ ఇంటూ ఫెయిల్యూర్ ఇంటూ జడ్జ్మెంట్. సో కిందవి కండిషన్స్ అయి ఉంటాయి. హోప్ ఈక్వల్ టు ఫాలీ, ఎప్పుడైతే హోప్ ఫూలిష్నెస్ అవుతుందో, లవ్ ఈక్వల్ టు లైస్, ప్రేమ ఎప్పుడైతే అబద్ధం అవుతుందో, లైఫ్ ఈక్వల్ టు డెత్, అండ్ సెల్ఫ్ ఈక్వల్ టు డార్క్ సైడ్. సెల్ఫ్ ఈక్వల్ టు డార్క్ సైడ్ అంటే ప్రతి ఒక్కళ్ళు అవన్నీ మీట్ అయినప్పుడు డార్క్ సైడ్కి టర్న్ అయిపోతారు అని. సో ఇప్పుడు మీకు ఏ డౌట్ వచ్చిందో నాకు అర్థమైంది. లైఫ్ ఈక్వేషన్, యాంటీ లైఫ్ ఈక్వేషన్ రెండు కంట్రోల్ చేయడానికి అయితే పెద్ద తేడా ఏముంది అని. సో లైఫ్ ఈక్వేషన్ ఏంటంటే అది కంట్రోలింగ్ ఇన్ ఏ గుడ్ వే అనమాట. సో లైఫ్లో హోప్ క్రియేట్ చేసి లైఫ్ ఫోర్స్ అంతని ఒక పాజిటివ్ డైరెక్షన్లో డైరెక్ట్ చేయడానికి లైఫ్ ఈక్వేషన్ యూస్ చేస్తారు. సో డీసీ కామిక్స్ ప్రకారం పాజిటివ్ యూనివర్సెస్ అని లైఫ్ ఈక్వేషన్లో వైట్ లైట్ పునాదిగా క్రియేట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు యాంటీ లైఫ్ ఈక్వేషన్ ఏంటంటే హోప్ ఇక్కడ డిస్ట్రాయ్ చేసి ఒక మనిషిని లేదా ఆ లివింగ్ క్రీచర్ని హ్యాలో చేసి లోపల లైఫ్లో పర్పస్ లేదు అని చెప్పి వాళ్ళ సోల్, మైండ్ ఇంకా ఫుల్గా కరప్ట్ చేసి వాళ్ళని స్లేవ్స్ కింద యూస్ చేసుకోవడానికి యాంటీ లైఫ్ ఈక్వేషన్. ఇంకా డీసీ కామిక్స్లో యాంటీ మ్యాటర్ యూనివర్సెస్ అని ఉంటాయి. సో అవన్నీ యాంటీ లైఫ్ ఈక్వేషన్ పునాదిగా క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ యాంటీ లైఫ్ ఈక్వేషన్ ఎర్త్లో ఉందని మనకు తెలిసింది. సో ఎక్కడ ఉండొచ్చు? సో నేనేమనుకుంటున్నా అంటే తిమెస్కిరా. ఎందుకంటే యాంటీ లైఫ్ ఈక్వేషన్ అక్కడ ఉన్నందువల్లే జ్యూస్ తిమెస్కిరాని వరల్డ్ నుంచి హైడ్ చేశాడు. ఇంకా మనం సైబాగ్ విజన్ చూసుకుంటే డార్క్ సైడ్ ఎర్త్కి వచ్చినప్పుడు ఫస్ట్ చంపింది కూడా వండర్ మ్యాన్. ఇంకా అక్కడ వండర్ మ్యాన్ చంపేసి యాంటీ లైఫ్ ఈక్వేషన్ పొంది సూపర్ మ్యాన్ ని తన కంట్రోల్లో తెచ్చుకుంది కూడా యాంటీ లైఫ్ ఈక్వేషన్ యూస్ చేసి అయి ఉండొచ్చు. డీసీ షుడ్ హైర్ మీ. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ నౌ. మీకు లైఫ్ ఈక్వేషన్ ఏంటి, యాంటీ లైఫ్ ఈక్వేషన్ ఏంటి, రెండింటికి తేడా ఏంటి అర్థమైందని అనుకుంటాను. అండ్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.